Basically, I am from educational field. I have education institutions in one is in Gajapati Nagaram and one is in Gajwaka. Recently, I have entered into the movie field, and my first movie is Kaliyuga Bhagavan, which was released on 21st April 2024. Already 21 April 2024 రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ పేరు కలియుగ భగవాన్. నియర్ అబౌట్ 50 నుంచి 70 థియేటర్ల వరకు ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ, నేను నిర్మాతగా చేసిన రెండవ మూవీ. ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి చిత్రం అంతా పూర్తయిపోయింది. ఓన్లీ మనం రిలీజింగ్కి సన్నాహాలు చేపట్టడం జరుగుతుంది. ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన క్రాంతి పిక్చర్స్, ఆంధ్రప్రదేశ్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక కీ రోల్లో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో లుక్స్ రాజు, మనందరికీ సుపరిచితులు. గాజువాక లుక్స్ రాజశేఖర్ గారి బ్రదరు లుక్స్ రాజు, అండ్ సోను రెడ్డి హీరోయిన్, అండ్ జబర్దస్త్లో వేసినటువంటి అప్పారావు బాబాయ్ గారు, తర్వాత ప్రకాష్ గారు, తర్వాత గడ్డం మురళి గారు, తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేమ్ సూర్య గారు, తర్వాత యూవీ క్రియేషన్స్ నరసింహ గారు, తర్వాత సరిపల్లి సతీష్ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ ఏంటంటే ఆగస్టు 22న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని, ఆయన తాలూకా ఉద్దేశాలని, ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము, ఎంత ప్రేమతో ఉంటాము, ఆయన ఎంత అధికంగా మనం చూస్తాము, గొప్పవారుగా చూస్తాము అనేది ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్ని రకాల పాటలు, ఫైట్స్, కామెడీ అంతా కలుపుతూ ఐదు పాటలు ఇందులో క్రోడీకరించడం జరిగింది. పాటలన్నీ చాలా ముచ్చటగా ఉంటాయని ఆశిస్తున్నాను. అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్టు 22న రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి మన క్రాంతి పిక్చర్స్, మన ఆంధ్రప్రదేశ్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకు సహకరించడం జరుగుతుంది. ఆయనకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్, ఈయన పేరు ఆచంటి కిరణ్ వారియర్ గారు. ఈయన ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ రెండో మూవీ కూడా మన రెడ్డి గారు, క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కిరణ్ వారియర్ ఎందుకంటే ఆయన ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఈజ్ బేసికల్లీ ఫ్రమ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు ఈయన పరిచయం అయినప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే, నా ముందు కలియుగ భగవాన్ మూవీలో కూడా ఈ కిరణ్ వారియర్ అనేటువంటి డైరెక్టర్ నాకు కొరియోగ్రాఫర్ అండ్ ఫన్స్టర్గా నేను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి కలియుగ భగవాన్లో ఈయన కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది, డాన్స్కి అండ్ ఫైట్ మాస్టర్గా చేయడం జరిగింది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ఈయన ప్రధాన పాత్ర ఆపోజిషన్ విలన్ రోల్ ప్రదర్శించారు ఈ మెగాస్టార్ ఫ్యాన్లో. అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ఈయన చేయడం జరిగింది. సో